హలో నమస్తే, వెల్కమ్ టు ఎంకేఎం టాక్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీ సంబంధించిన 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో చాలా ప్రత్యేకమైన మీటింగ్ అయితే ఏర్పాటు జరిగింది. ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ డైరెక్ట్గా మొగమాటం లేకుండా డైరెక్ట్గా చెప్పేశారు, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఎక్కడైనా ఏకగ్రహం జరిగితే మాత్రం మీరు మీ టికెట్ని మర్చిపోండి, నేను వేరే అభ్యర్థిని వెతుక్కుంటాను అని చెప్పి డైరెక్ట్గా దాని మీనింగ్ అదే. అది అందరూ వీడియో చూసి ఉంటారు. అయితే ఇక్కడ డైరెక్ట్గా కొంచెం మనం నిజాలు మాట్లాడుకుందాం. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వార్నింగ్ ఇవ్వడం ఒక విధంగా మంచిదే. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఇన్ఛార్జీలు కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ వార్నింగ్ చూసి వాళ్ళలో కొంచెం భయం మొదలవుతుంది. అరే ఇదేంటి మన నాయకుడు డైరెక్ట్గా ఇలా చెప్పేశాడు, నిజంగానే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొండి మనిషి, అది అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కమిట్ అయ్యాడంటే అసలు ఆయన మాట ఆయన వినరనమాట. అది అందరూ పాటించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కమిట్ అయ్యారు అంటే దట్ షుడ్ బి హ్యాపెన్, దానికి ఇంకా తిరుగులేదు. ఆ విషయం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ, క్యాడర్ కానీ అందరికీ తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇన్ఛార్జీలందరికీ ఒక భయం అనేది కలిగింది. అరే ఏంటి మన నాయకుడు డైరెక్ట్గా ఇలా చెప్పేశాడు, మనం ఇప్పుడు కనుక సీరియస్గా లేకపోతే డైరెక్ట్గా మనకి ఇంకా టికెట్ మనం మర్చిపోవడం అని చెప్పి కొంతమంది ఇన్ఛార్జీల్లో అంటే ఇన్యాక్టివ్గా కొంచెం సేఫ్ సైడ్లో ఉన్న ఇన్ఛార్జీలు అందరూ కూడా కొంచెం యాక్టివ్ అవుతారు. సో అక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ బుక్ అనేది మనం అందరూ చూసాము. ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది నేను డీటెయిల్గా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. అయితే అటువంటి సిచ్యువేషన్లో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలకి భయపడి కొంతమంది డైరెక్ట్గా కాంప్రమైజ్ అయిపోయి, లోకల్గా కాంప్రమైజ్ అయిపోయి ఏకగ్రీవాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ట్రూత్. ఇది ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది నేను చెప్తున్నాను మీకు. గ్రౌండ్ రియాలిటీ అయితే ఇదే. చాలా నియోజకవర్గాల్లో కొన్ని డివిజన్స్లో కొన్ని వార్డ్స్లో చాలామంది లోకల్గా నాయకత్వంగా కాంప్రమైజ్ అయిపోయి, లేదంటే లోకల్ ఎమ్మెల్యేస్కి భయపడి, పోలీసులకి భయపడి, బెదిరింపులకి భయపడో ఇంకా రకరకాలుగా భయపడతారు. కంపల్సరీ భయపడతారు. సో వాటిని అన్నింటికి భయపడి చాలామంది పోటీ చెయ్యాలి అనుకున్నా సరే పోటీ చేయరు. సో అక్కడ కంపల్సరీ ఏకగ్రీవాలు జరుగుతాయి. సో అది ఇన్ఛార్జీల మీదే బాధ్యత కింద వస్తుంది. సో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఇన్ఛార్జీలు తప్పేంటి అనేది ఒక కోణంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఇన్ఛార్జీలకే, క్యాడర్కే ఇటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. కాబట్టి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓల్డ్ మీద అంటే చాలా నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు జరుగుతాయి 100%. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్న ఇన్ఛార్జీల్లో కొంచెం యాక్టివ్ చేయడానికే చెప్పారా, లేదు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మీద స్టిక్ అవుతారా అనేది ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది.